వాళ్ళకి ఏంటంటే మొదటి నుంచి వాళ్ళకి ట్రోల్ బాక్సుని చేతులు పెట్టుకుని తిరిగే ఫ్యామిలీలు వాళ్ళకి ట్రోల్ అవ్వాలి ట్రోల్ అవ్వాలి ట్రోల్ అవ్వాలి ఫేమస్ అవ్వాలి ఫేమస్ అవ్వాలి అంతే. వాళ్ళకి అది తప్ప వేరే ధ్యాస అయితే ఉండదు. వాళ్ళు సినిమాలు తీసుకుని ఫేమస్ అవ్వాలి, లేదా ఇంకేదైనా విషయాలు మంచి చేసి ఫేమస్ అవ్వాలి. వాళ్ళు ఎప్పటి నుంచైనా సరే అంటే చూసుకోండి, మీరు గతంలో కూడా చూసుకుంటుంటే ఇదే విధంగా. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనోజ్కి మోహన్ బాబుకి ఇద్దరికి అంటే తండ్రి కొడుకు ఇద్దరికి గొడవలేని. ఎందుకు గొడవలు అంటే అందరూ ఆస్తుల కోసం గొడవలు అంటున్నారు. కొంతమంది అయితే ఏదో బిజినెస్ దగ్గర గొడవైంది అంటారు, కొంతమంది అయితే ఏదో రాజకీయాల దగ్గర గొడవలు అంటున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో మొదటి నుంచి కూడా వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఫేమస్ అవ్వడానికి, ట్రోల్ అయిపోవడానికి, ఏదో అయిపోవాలి ఏదో చేయాలని చేస్తారన్నమాట. కాబట్టి చూసుకోండి, ఒక 1 year బ్యాక్ పోతే మనం ఇప్పుడు విష్ణు కానీ మనోజ్ కానీ వీళ్ళిద్దరు కొట్లాడుకొని ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అది బాగా ఫేమస్ అయిన తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా ప్రాంక్ అన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఇలాగే ఉంటారనమాట. దాని అందరూ ఏమనుకున్నారు జనాలు అందరూ ఏమో సీరియస్ అయిందేమో, ఏమేమో వాళ్ళిద్దరి మధ్య ఏమేమో అయినాయి. ఎందుకంటే అప్పట్లో ఏమైంది, మనోజ్కి 2వ పెళ్ళి అయితే అయింది. 2వ పెళ్ళి అయినప్పుడు విష్ణు వెళ్ళి అదే టైంకి పోయి గొడవపడి ఇంకా రకరకాలన్నమాట దానిగా పుకార్లు రేపేసి దానికి కనెక్షన్ చేసుకొని అంటే విష్ణుకి ఇంత ఆస్తుంది, మనోజ్కి ఇంత ఆస్తుంది. ఏదో ఇప్పుడు విష్ణు భార్య ఏమో ఆ రాజకీయ నాయకుడు కూతురు, మనోజ్ భార్య ఈ రాజకీయ నాయకుడు కూతురు. మనోజ్కి 1,00,000 కోట్లు వస్తుంది, విష్ణుకి 10 లక్షల కోట్లు వస్తుందని రకరకాల గొడవలు అన్నమాట. దీని చుట్టూ క్రియేట్ చేసి వాళ్ళు ప్రాంక్ అని చెప్పేస్తే జనాలందరూ సీరియస్ అయ్యారు. తర్వాత ఇదంతా ఫ్రాంక్ అని చెప్పిన తర్వాత జనాలు వాళ్ళని తిట్టారు చూడండి, మామూలు తిట్టలేక బూతులు కామెంట్లు. కాబట్టి వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తారంటే ఫేమస్ అవ్వడం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే వాళ్ళకి లేని ఆస్తులు అయితే లేవు, వాళ్ళకి లేని పేరు అయితే లేదు. వాళ్ళకి పేరు ఉంది, ఆస్తులు ఉన్నాయి, పలుకుబడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇంకొద్దిగా ఆస్తుల కోసం చేస్తున్నారా, ఇంకేదైనా ఫేమస్ అవ్వడానికి ఫన్నీగా చేస్తున్నారా అర్థమైతే కావట్లే. పైగా పోలీస్ స్టేషన్ పోయారు, కోర్టుకు పోయారు, కేసులు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కేసులు పెట్టుకుని మరి ఇది ఇల్లు చుట్టూ కాపలా కూడా అదే వాళ్ళు అదన్నా అంటారు పోయి వాళ్ళు. ఇప్పుడు కోర్టుకు పోయి కూడా దీనంతా వాళ్ళు ఇదంతా ఫ్రాంక్ అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎందుకంటే మన గతంలో చూసుకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే ఐడియా ఉండదు. పైగా సినిమాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళని. పైగా లెక్కలైనట్టుగా మాట్లాడతారు అందరినీ. చిరంజీవి గారిని కూడా వాళ్ళు లెక్కలైనట్టుగా మాట్లాడారు చూసుకున్నాం మనం. పైగా వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎవరిని అసలు లెక్క చేయరు. సినిమా ఫీల్డ్లో ఎవరిని చిన్న ఆర్టిస్టులు కానీ పెద్ద ఆర్టిస్టులు కానీ లెక్క చేయరు అసలు. వాళ్ళు గెలవడానికి ఇప్పుడు మా ఎలక్షన్ అప్పుడు కూడా గెలవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నం చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తారంటే ఫేమస్ అవ్వడానికో ఏదో కామెడీకో చేస్తారు తప్ప వాళ్ళకి మొదటి నుంచి ఇలాగే ఉంటుంది. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఫేమస్ అవ్వాలంటే సినిమాలు తీయండి. ఇదేమో చేస్తాను కదా, ఇది భక్త కన్నప్ప సినిమా చేస్తాడు. ఆయన సినిమా చేసుకో, ఫేమస్ అవ్వకు. మోహన్ బాబు కూడా ఇప్పటికీ ఆయనకి వయసు అయిపోయింది కదా, ఇప్పటికైనా ఆయన ఏదైనా క్యారెక్టర్లు చేస్తే కాస్త బాగుంటుంది. సరే ఆయన హీరోగా చేసినా పర్లే. మనోజ్ కానీ మోహన్ బాబు కానీ విష్ణు కానీ వీళ్ళందరూ కూడా సినిమా చేయండి, క్యారెక్టర్లు చేయండి, మంచి క్యారెక్టర్లు చేయండి. మోహన్ బాబు గారు పెద్ద యాక్టర్ అయినా ఇప్పుడు కూడా చేయించాను. ఆయన చేసి మళ్ళీ ఆయన ఇది వరకులాగే మళ్ళీ ఆయన పెద్ద స్టార్ అయ్యి మళ్ళీ ఫేమస్ అయితే బాగుంటుంది. అంతేగాని పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాగా ఫేమస్ అయిపోయాడు, మనం కూడా సినిమా తీయకుండా ఫేమస్ అవ్వాలి, మనం కూడా అల్లు అర్జున్ లాగా మనం కూడా అలా ఫేమస్ అవ్వాలి, ట్రోల్ అవ్వాలి. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడు. వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అరే మా ఫ్యామిలీలో గొడవలు అంటే నేషనల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ గొడవలు అని చెప్పి. కాబట్టి వాళ్ళందరూ ఇదంతా చేసేది ట్రోల్స్ కోసం ఫేమస్ అవ్వడానికి. మళ్ళీ ట్రోల్ చేసిన వాళ్ళనే వాళ్ళు కేసులు పెట్టడం అవన్నీ చేస్తారు. ఈ గతంలో అయితే అయినాయి. గతంలో అయితే వాళ్ళ రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయినా వదిలేసి మరి 2వ పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. దేనికి? డబ్బు కోసం. ఇదంతా అంటే ఏంది, పెళ్ళి అయినా సరే పక్కన వాళ్ళు కాడిపోయి పక్కన వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు డబ్బుల కోసం. కాబట్టి ఇదంతా వాళ్ళు డబ్బుల కోసం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికే ఉండు సరే, ఇది సినిమా ప్రమోషను కన్నప్ప ప్రమోషన్ ఏదన్నా అనుకో, ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఇదంతా కామెడీ ఇది. కాబట్టి దయచేసి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోకండి. ఇదంతా ట్రోలింగ్, ఇదంతా కామెడీ, ఇదంతా ఒక ఫన్నీ ఇది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ట్రోలింగ్ అంతే. వాళ్ళ సోషల్ మీడియాలో ఇది ఆగదు. ఇది ఇంకా ఎలాగ పోతూ ఉంటుంది. పుష్ప సినిమా ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు పోతూ ఉంటుంది ఇది. ఎందుకంటే వాళ్ళు పుష్ప సినిమాతో పోటీ పడుతున్నారు వాళ్ళు. అంటే పుష్ప సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడుతుంది, మనం కూడా దానికి తగ్గట్టు పోటీ పడదాం. మన ఫ్యామిలీ దానికంటే ఏం తక్కువ కాదని వాళ్ళు పోటీ పడుతున్నారు అన్నమాట. అంటే మనం చూసుకోవచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు చెప్పనదు. చూడండి, మీరు ఏ వీడియోలోనో చూసుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయన్నమాట. అరే మనకేం తక్కువ. ఇప్పుడు చోటాకి నాయుడిని కూడా వాళ్ళు కెమెరామెన్ చోటాకి నాయుడిని చోటా అంటారు. అంటే ఏమని మనకేం తక్కువ. పైగా
మా ఎలక్షన్ అప్పుడు కూడా విష్ణు మాట్లాడుకుని మనం చూస్తే ఎవరైనా ఇప్పుడు ప్రకాష్ రాజు గారిని కూడా ప్రకాష్ రాజు అంటాడు, ఏందిరా ఇట్రారా అటపోరా అట్రా ఇట్రా అంటాడు. అంటే ఏమర్థం? అసలు ఎవరిని వాళ్ళు లెక్క అయితే చేరు. వాళ్ళు ఇదంతా కూడా దేనికి చేస్తారు? ఫేమస్ అవ్వడానికే చేస్తారు. వాళ్ళు మొదటి నుంచి ఫేమస్ అవ్వడానికే చేస్తారేని. కానీ ఏంటంటే నాకు ఏంటంటే బాధ ఏంటంటే నేను మోహన్ బాబుకి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన చెప్పే డైలాగులు కానీ, ఆయన చేసే క్యారెక్టర్లు కానీ, ఆయన చేసే యాక్టింగ్కి, ఆ సినిమాలకి అబ్బా నేను పెద్ద ఫ్యాన్ని. ఆ పాటలకు కానీ అన్నిటికీ నేను పెద్ద ఫ్యాన్ని. కానీ ఆయన ఇలా చేయకుండా అలా చేస్తే బాగుంటుంది. ఏది ఇలా బయటకు వచ్చి ట్రోల్ అయిపోయి కమెడియన్ అయిపోయే బదులు సినిమాల్లో ఆ కామెడీ చేసి డైలాగులు కొట్టి ఫేమస్ అయితే నాకు కొద్దిగా చూడడానికి హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్ అంతే. ఇంకా వ్యక్తిగతంగా మీ ఫీలింగ్స్ ఉన్నాయో నాకైతే తెలియదు ఏమే. నేనైతే ఆయనకి పెద్ద ఫ్యాన్ని. ఓకేనా? ఓకే.